చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యము మనుషుల ఆత్మలకు పుష్టినిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనిషి ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. దేవుని వాక్యము అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద నివసించారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద దేవుని వాక్యము శరీరధారిగా జీవించారు. తండ్రి పనిని పూర్తి చేసి శరీరమును దేవునికి నీతి సాధనంగా ఎలా వినియోగించాలో, అర్పించాలో ఆయన తెలియజేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన చేసినటువంటి బోధలు ఎంతో అమూల్యమైనవి. అంతకు మునుపు ఇశ్రాయేలీయులలో, యూదులలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము సైతము చెప్పని సంగతులను, అంతకంటే శ్రేష్టమైన సంగతులను దేవుని కుమారుడైన, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు నోరు తెరచి ఆయన బోధించారు, ప్రజలకు నేర్పించారు. ఆ మాటలు సజీవ సాక్ష్యాలుగా నేడు మన చేతులలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన ది బైబిల్లో మనం చదువుకోగలుగుతున్నాం, వాటిని చూడగలుగుతున్నాం అంటే మనం ఎంతో ధన్యులం. అయితే మనము నేర్చుకుంటున్నటువంటి ప్రతి సంగతిని మన బ్రతుకులలో వాటి ప్రకారం మనం పాటిస్తేనే మనం ధన్యులం. కేవలం చదివి ఊరుకున్నంత మాత్రాన మనం ధన్యులం కాలేం. కేవలం చూచి విడిచిపెట్టినంత మాత్రాన మనం ధన్యులం కాలేం. దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని మన జీవితంలో చూపించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినటువంటి దేవుని మాటలలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఈరోజు విశ్లేషణలో భాగంగా మీ అందరికీ నేను దేవుని యొక్క జ్ఞానముగా పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన పలికిన మాటలు కొందరికి ఆటంకాలుగా ఉంటాయి, కొందరికి జీవమార్గములుగా ఉంటాయి. అంటే ఎవరికైతే అర్థం కావో వారికి ఆయన మాటలు ఆటంకాలుగానే ఉంటాయి. ఎవరికైతే అర్థమవుతాయో వారికి ఆ మాటలు జీవమునిస్తాయి. ఆయన పలికినటువంటి మాటలలో ఒక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి వ్రాయబడినటువంటి 2 వాక్యాలను చూడండి. పరిశుద్ధ గ్రంథములు తెరచి మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 2 వాక్యాలను చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే అంతకు మునుపు
యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి రాక మునుపు ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల చేతుల్లో ఉంది. యూదులు దానిని అవలంబిస్తున్నారు. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో ధర్మశాస్త్రమును వారు వల్లెవేస్తున్నారు, చదువుకుంటున్నారు, వింటున్నారు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా. ప్రభువారు ఏమంటున్నారు? నేను మీతో చెప్పునదేమనగా. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రానికి మించిన సంగతులను చెప్పడానికి వచ్చారు. ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడడానికైతే రాలేదు. ధర్మశాస్త్రానికి భిన్నంగా ఈయనేమి బోధించటం లేదు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మీరు వ్యభిచారం చేయండి అన్నారు ఆయన? లేదు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా. అసలు ప్రతి మనిషిలో వ్యభిచారం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? ఆ మనిషి యొక్క చూపులలోనే ప్రారంభమవుతుంది. ఆ మనిషి యొక్క చూపులలోనే ప్రారంభమవుతుంది. మనిషికి బయట కనిపిస్తున్నటువంటి కొన్ని అవయవాలు, కొన్ని సాధనాలు, ఇవి మనిషి యొక్క మెదడుకు సంకేతాలను ఇస్తాయి. కళ్ళైతే దృశ్యాలు, చెవులైతే శబ్దాలు, నాలుకైతే, నోటిలో ఉన్నటువంటి నాలుకైతే రుచులు, చర్మం అయితే స్పర్శ, ముక్కైతే వాసన. చూసారా? పైన మనకు ఉన్నటువంటి ఈ అవయవాలు, ఈ సాధనాలు ప్రధానమైనవి. మన హృదయానికి అనగా మెదడుకు సంకేతాలు ఇస్తాయి. చూచే దృశ్యం ఏమిటి? సంకేతాలు ఇస్తుంది ఈ కన్ను. చదువుకుంటున్నప్పుడు మనం దానిని అర్థం చేసుకోవాలంటే, ఆ అక్షరాలను మనం గ్రహించాలంటే సంకేతాన్ని ఇస్తాయి. ఈ కళ్ళు మెదడుకు సంకేతాలను ఇస్తాయి. అలాగే ఇప్పుడు మీకు ప్రకటింపబడుతున్నటువంటి మాటలు, ఈ మాటలు మీ చెవిన పడుతున్నప్పుడు ఈ చెవులు మెదడుకు పంపిస్తున్నాయి, సంకేతాలను పంపిస్తున్నాయి. ఇదిగో పలానా వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని నా మాటలను మీకు వినిపిస్తూ, మీ చెవులకు వినిపించినటువంటి ఆ మాటలను హృదయానికి పంపిస్తున్నాయి, మెదడుకు పంపిస్తున్నాయి. అలాగే మీరు ఏదైనా వాసన చూచినప్పుడు అది మంచి వాసన, సుగంధమా లేక దుర్గంధమా, చెడు వాసన అనేది వెంటనే మీరు తెలుసుకోవటానికి, పసిగట్టడానికి ఈ ముక్కు నుండి వెళ్ళినటువంటి సంకేతాలు మెదడుకు అందుతాయి. మెదడు తరువాత తగిన నిర్ణయం తీసుకోమని చెబుతుంది. అంటే ఆ వాసన తీసుకోవాలా లేక తీసుకోకూడదా. అలాగే నాలుక, రుచులు, నాలుక మీద పడినటువంటి పదార్థాల యొక్క రుచులు మెదడుకు అందజేస్తుంది. తియ్యనిదా, చేదైనదా, కారంగా ఉందా, పుల్లగా ఉందా, ఉప్పగా ఉందా, చప్పగా ఉందా. రుచులకు సంబంధించినటువంటి సంకేతాలను నాలుక మెదడుకు అందిస్తుంది. అలాగే చర్మం, స్పర్శ, ఎవరైనా మనలను ముట్టుకున్నప్పుడు కావచ్చు, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కావచ్చు, మనం ఎవరినైనా దేనినైనా ముట్టుకున్నప్పుడు కావచ్చు, స్పర్శ. ఈ సంకేతాలు కూడా మెదడుకు చర్మం ద్వారా అందజేయబడతాయి. అంటే ఇవన్నీ కూడా మెదడుకు సంకేతాలను ఇస్తున్నాయి. అంటే ఇన్పుట్ అన్నమాట. మెదడుకు ఇన్పుట్ డివైసెస్. కంప్యూటర్ దగ్గర మనం ఇన్పుట్ డివైసెస్ చూస్తాం. కీబోర్డ్ ఇన్పుట్ డివైస్, అలాగే మౌస్ ఇన్పుట్ డివైస్. ఏదైనా ఒక మైక్రోఫోన్ ఉందంటే అది ఇన్పుట్ డివైస్. ఆ మైక్రోఫోన్ దాన్ని కనెక్ట్ చేసినప్పుడు మన వాయిస్ కంప్యూటర్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైసెస్. ఏదైనా జాయ్స్టిక్ ఉందంటే అది ఇన్పుట్ డివైస్. అలాగే అవుట్పుట్ డివైస్లే ఉంటాయి. ప్రింటర్ అవుట్పుట్ డివైస్, అంటే కంప్యూటర్లో ఉన్న దానిని బయటకు తీసుకుని రావటానికి ప్రింటర్ అవుట్పుట్ డివైస్. స్పీకర్స్ అవుట్పుట్ డివైసెస్. ఆలోచిస్తున్నారా? మెదడుకు కూడా అట్టి మాదిరిగానే మనం ఆలోచన చేసినప్పుడు పైన కనిపిస్తున్నటువంటి అవయవాలు సంకేతాలను ఇస్తాయి, మెదడుకు సంకేతాలను ఇస్తాయి. ఇప్పుడు కళ్ళను గూర్చి మనం ఆలోచించాలి. కళ్ళను గూర్చి ప్రభువారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, లోతైన సంగతిని ఇక్కడ నేర్పిస్తున్నారు. నిజంగా ఈరోజు ప్రపంచానికి ఈ పాఠం ఎంతో అవసరం. కానీ ప్రపంచం పట్టించుకోవటం లేదు, జనులు పట్టించుకోవటం లేదు.
ఇటు క్రైస్తవులు అటు క్రైస్తవేతరులు కూడా. అంటే బైబిల్ పట్టుకున్నవారు పట్టించుకోవటం లేదు, బైబిల్ తెలియని వారు, బైబిల్ను ద్వేషించేవారు పట్టించుకోవటం లేదు. అయితే ప్రభువైన యేసు మాటలలో ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి జ్ఞానం ఎంత గొప్పగా దాగి ఉన్నదో ఈ పాఠంలో మీరు గ్రహించాలి. ఆయన ఏమంటున్నారు? వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆయన మాటగా శరీరధారిణై ఈ భూమి మీద నేను నివసిస్తున్నప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా, మహాజ్ఞానినై నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపుతో ఎప్పుడైతే చూస్తాడో అప్పుడే తన హృదయమందు అంటే మెదడులో ఆమెతో వ్యభిచరించిన వాడగును. అలాగే ఒక పురుషుని ఒక స్త్రీ ఎప్పుడైతే మోహపు చూపుతో చూస్తుందో అప్పుడే ఆమె తన హృదయమందు అతనితో వ్యభిచరించినదగును. మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారమా? ఈరోజు మనుషులలో ఎవరైనా వ్యభిచారులుంటే ఆ వ్యభిచారులు వ్యభిచారము చేయుచుండగా పట్టుబడితే, ఏవైనా సాక్ష్యాలుంటే, ఎవరైనా మనుషులు చూస్తే అప్పుడు వారికి పోలీసులు శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. న్యాయస్థానాలలో అప్పుడు వారిని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. అయితే దేవుడు వ్యభిచారులను ఎప్పుడు పట్టుకుంటున్నాడు? వ్యభిచారం అనేది ఎక్కడ ప్రారంభం అవుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు, ఎక్కడ నివారించాలని దేవుడు తెలియజేస్తున్నాడు? చూపులలో. మోహపు చూపుతో చూస్తే వ్యభిచారమా అని చాలామంది ఈ మాటలు చదివినప్పుడు అస్సలు స్వీకరించరు. ప్రభువు చెప్పినటువంటి మాటలు అస్సలు స్వీకరించరు. ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? మీరేమో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినది మహాజ్ఞానం అంటున్నారు, మరి మనుషులు ఎందుకు దానిని స్వీకరించలేకపోతున్నారు? మహాజ్ఞానం అయితే కనీసం గొప్ప జ్ఞానము, గొప్ప సంగతి అని వారు ఒప్పుకునైనా తీరాలి కదా. అలాంటిది ఈ మాటలు వారు ఎందుకు స్వీకరించలేకపోతున్నారని మీరు నన్ను అడిగితే ఒక విశ్వవిద్యాలయపు స్థాయి జ్ఞానము ఎల్కేజీ కుర్రాడికి అర్థమవుతుందా? ఒక విశ్వవిద్యాలయపు స్థాయి జ్ఞానము అక్కడ ఎవరైతే ప్రొఫెసర్లు లేకపోతే లెక్చరర్లు ఉంటారో వారు చెప్పే పాఠాలు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి కుర్రాళ్ళకి అర్థమవుతాయా? వీరికి ఏబిసిడీలు మాత్రమే చెప్పాలి. ఈ లోకం ఈరోజు ఏబిసిడీల స్థాయిలో ఉంది దేవుని జ్ఞానం విషయంలో. ఈ లోకంలో ఉన్న మనుషులు ఈరోజు ఏబిసిడీల స్థాయిలో ఉన్నారు. కొందరికి ఆ స్థాయి కూడా లేదు, అక్షరం ముక్కలో అస్సలు రాని స్థాయిలో ఉన్నారు. ప్రభువైన యేసు చెప్పినటువంటి జ్ఞానం పరిపూర్ణతకు సంబంధించిన జ్ఞానం. సంపూర్ణ స్థాయి ఎక్కడైతే ఉంటుందో వారు ఆయన మాటలను అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వ్యభిచారము చేయవద్దని చెప్పబడినటువంటి మాటలు మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును. నీవు మోహపు చూపుతో ఎప్పుడైతే చూసావో అప్పుడే వ్యభిచారం ప్రారంభమైంది. హృదయమందు వ్యభిచారం ప్రారంభమైంది. చాలామందికి ఈ విషయాలు అర్థం కాక, ఎందుకంటే ఇవి పరిపూర్ణ స్థాయికి సంబంధించినటువంటి సంగతులు, మనిషిని దేవుని జ్ఞానంలో గొప్పగా నిలబెట్టేటువంటి సంగతులు. దేవుని జ్ఞానం మీద అస్సలు అవగాహన లేని మనుషులు ఏమంటారంటే, మోహపు చూపుతో చూస్తే వ్యభిచారమా అంటారు. మేము వ్యభిచారం చేస్తే కదా వ్యభిచారం, కళ్ళున్నవి చూసేటందుకే కదా అంటారు. ఈరోజు ఎందరినో మోహపు చూపులతో చూడటం లేదా? ఈరోజు సినీ రంగం అంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంది. సినీ రంగం అంతా కూడా, నటనకు సంబంధించిన రంగం అంతా కూడా, అందచందాలకు సంబంధించినటువంటి రంగం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? మోహపు చూపులు. ఒక సినిమా తీయాలనుకుంటాడు డైరెక్టర్, ఒక మంచి విషయాన్నే చెప్పాలనుకుంటాడు, సమాజానికి ఒక మంచి విషయాన్ని నేర్పించాలనుకున్నాడు అనుకుందాం కాసేపు. కానీ ఆ డైరెక్టర్ మరలా ఏమనుకుంటాడు? కాసింత వినోదాన్ని కూడా ఈ సినిమాలో పెట్టాలనుకుంటాడు. ఎందుకంటే కేవలం
నేను నీతి సూత్రాలే పెడితే ఎవరు చూస్తారు, సమాజం అంతా పాడైపోయింది, సమాజం అంతా చెడిపోయింది, ఇందులో కాస్త వినోదాన్ని కూడా పెట్టాలనుకుంటాడు. వినోదం అంటే అతని దృష్టిలో ఏంటి, లోకం దృష్టిలో ఏంటి? మోహపు చూపులు. మోహపు చూపులు. ఒక హీరోయిన్ని చూపించాలి, లేకపోతే అశ్లీలంగా ఒక యువతిని చూపించాలి, ఒక హీరోని చూపించాలి, కండలు తిరిగినటువంటి హీరోని, పైన షర్ట్ విప్పేసి కండలు తిరిగినటువంటి హీరోని చూపించాలి. మోహపు చూపులు. మోహపు చూపులు. ప్రియులారా, భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈరోజు లోకం జోగుచున్నది. ఎందరో ఎందరో ఎందరో, ఈరోజు కొందరు అనేటువంటి మాట సరిపోదు, ఎందరో, అనేక మంది, ఒక విధంగా మాట్లాడితే అందరూ ఈ విషయంలో బానిసలైపోయిన వారే, ఈ విషయంలో తప్పటడుగు వేసిన వారే, ఈ విషయంలో వ్యభిచారులైపోయిన వారే, హృదయమందు వ్యభిచారులుగా ఉన్నవారు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారంటే నా దృష్టిలో అనేక మంది, ఒక రకంగా మాట్లాడితే అందరూ. మోహపు చూపుతో చూస్తే వ్యభిచారమా అని ఆశ్చర్యపోతారు ఈరోజు లోకంలో ఉన్న మనుషులు. ఎందుకంటే వారికి ఈ స్థాయి జ్ఞానం చెప్పినప్పుడు వారి మెదడుకు అందదు, వారి మనస్సు ఈ మాటలను గ్రహించటానికి చాలా కష్టం. అయితే విశ్లేషణ కావాలి. నిజంగా ఈ మాట నిజమో కాదో గ్రహించాలి. నిజంగా మోహపు చూపుతో చూస్తే వ్యభిచారమేనా? వ్యభిచారానికి అక్కడ ప్రారంభం, వ్యభిచారానికి అక్కడ పునాది ఏర్పడుతున్నదని మీరు గ్రహించాలి. మోహపు చూపుతో చూచిన వెంటనే సహోదరిగా చూడటం కాదు, ఒక తల్లిగా చూడటం కాదు, మోహపు చూపుతో చూచిన వెంటనే హృదయమందు ఆమెను స్వంతం చేసుకోవాలని, లేక అతడిని స్వంతం చేసుకోవాలని, శారీరకంగా సంబంధం పెట్టుకోవాలని వారు ఆలోచిస్తారు. అంటే తప్పు చేయటానికి బీజం అక్కడ పడుతుంది. వ్యభిచారులుగా అక్రమ సంబంధాలకు వెళ్ళటానికి బీజం అక్కడ పడుతుంది. అందుకే దేవుని కుమారుడైన యేసుప్రభువు నోట ఈ మాటలు సమాజానికి అందచేయబడ్డాయి. చూస్తే నేరమా? చూస్తే వ్యభిచారమా? మోహపు చూపుతో చూస్తే వ్యభిచారమా అని ఒకవేళ ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చు. ఈ మాటలను ఎలా విశ్లేషిస్తారు అని నన్ను అడగవచ్చు. అవును, ఈ లోకంలో లోకపరంగా చూస్తే నేరాలుగా పరిగణింపబడేవి కొన్ని ఉన్నాయి. వాటిని మీకు నేను విశదీకరిస్తే మీకు విషయం అర్థమవుతుంది. చూస్తే నేరాలుగా పరిగణింపబడేవి లోక సంబంధంగా కూడా కొన్ని ఉన్నాయి. వాటిని ముందు మీరు అర్థం చేసుకుంటే ఈ స్థాయి జ్ఞానం మీకు అర్థమవుతుంది. పరీక్షలకు విద్యార్థులందరూ వెళ్తారు, సిద్ధమవుతారు, పరీక్షలకు హాజరవుతారు. పరీక్షకు వెళ్ళినప్పుడు చుట్టూ మనతో పాటు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, సహవిద్యార్థులు ఉంటారు. మాస్టర్ మనకు ప్రశ్నపత్రం ఇస్తారు. ప్రశ్నపత్రం మనకి ఇవ్వగానే మనం ఎటు తల తిప్పకుండా మనకు ఇవ్వబడినటువంటి ప్రశ్నపత్రంలో మన కళ్ళ ముందున్నటువంటి ప్రశ్నలకు మనకు జవాబులు వస్తే రాయాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతే తప్ప తల తిప్పి ప్రక్కకు చూడకూడదు. చూస్తే ఏమంటారు? తప్పు చేస్తున్నావు అంటారు. నిలబెడతారు. ఇన్విజిలేటర్ వస్తే, స్క్వాడ్ వస్తే ఏం చేస్తారు? డిబార్ చేస్తారు, బయటకు పంపించేస్తారు. ఆ పరీక్ష వ్రాయకుండా, లేక మిగిలిన పరీక్షలు కూడా వ్రాయకుండా చేయటానికి వారికి అధికారం ఉంటుంది. ముందుగా టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమని చెబుతాయి? నీవు పరీక్ష వ్రాయటానికి వచ్చినప్పుడు, ఒక ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఉద్యోగానికి పరీక్ష కావచ్చు, నీవు పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు నీకు ఇవ్వబడిన పేపర్ మాత్రమే నువ్వు చూసుకోవాలి. నీ సమాధానాలను నువ్వు రాయాలి. ప్రక్కవారు రాస్తున్నటువంటి సమాధానాలను నువ్వు చూడకూడదు. లేదండి, ఆ సమాధానాలను జస్ట్ కేవలం నేను చూస్తున్నానంతే, ఇంకా నేను నా పేపర్లో రాసుకోలేదు, చూస్తేనే నేరమా అని అడిగారు అనుకోండి, ఇన్విజిలేటర్ ఏమంటారు? అవును, చూస్తే నేరం. ఎందుకంటే ఇది బేజం, ఇక్కడే ప్రారంభం. నీవు చూచిన తర్వాత
నీ యొక్క సమాధాన పత్రంలో ఆ సమాధానాలను రాసేస్తావు. నువ్వు రాసేస్తావు, నీ సమాధానాలుగా రాసేస్తావు. కనుక నువ్వు ఎటూ చూడటానికి వీలు లేదు. ఒక్కొక్కసారి ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే కనీసం తల తిప్పనివ్వరు. కనీసం ఏదైనా ఒక స్కేల్ కానీ లేకపోతే పెన్సిల్ కానీ పెన్ కానీ అడగటానికి కూడా అవకాశాన్ని ఇవ్వరు. మీ వస్తువులు మీరే తెచ్చుకోవాలంటారు. ఎందుకంటే ఎన్నో రకాలుగా మాస్టర్ని కానీ ఇన్విజిలేటర్ని కానీ స్క్వాడ్ని కానీ మోసం చేసేటువంటి అభ్యర్థులు ఉంటారు. అందువల్ల చూడటానికి వీలు లేదు. ప్రక్కవారిని చూడనండి, నేను తెచ్చుకున్న స్లిప్ నేను చూస్తానండి అంటే అది కూడా చూడడానికి వీలు లేదు. చూస్తే నేరమండి అక్కడ, చూస్తే తప్పండి అక్కడ. ఇప్పుడు చెప్పండి, చూస్తే నేరాలుగా పరిగణింపబడేవి లోకంలో కూడా ఉదాహరణలు కొన్ని ఉన్నాయా? ఉన్నాయి. తర్వాత చూసుకో. ప్రశ్నపత్రం నువ్వు తీసుకున్నప్పుడు సమాధానాలు రాయటానికి ఆ సమయంలో నువ్వు ఉన్నప్పుడు నీవు దేనిని చూడటానికి వీలు లేదు. నీతో పాటు ఒక మొబైల్ ఫోన్ తెచ్చుకోవటానికి కానీ, టెక్స్ట్ బుక్ తెచ్చుకోవటానికి కానీ, స్లిప్ తెచ్చుకోవటానికి కానీ వీలు లేదు. వాటిని చూడటానికి వీలు లేదు. చూడటానికి వీలు లేదు. ప్రభువారి మాటలను జాగ్రత్తగా విశ్లేషించండి. మోహపు చూపుతో చూడటానికి వీలు లేదు. తల్లిగా చూడు, చెల్లిగా చూడు, కానీ మోహపు చూపుతో చూడటానికి వీలు లేదు. మోహపు చూపుతో నీవు చూచిన మరుక్షణం నీవు హృదయమందు వ్యభిచారము చేసిన వాడు అవుతావు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ జ్ఞానమును గ్రహించినట్టయితే గనుక, వారికి అసలు ఈ పాటి జ్ఞానం ఉంటే గనుక వారు ఏం చేయాలి? ఎప్పుడైనా అశ్లీలంగా ఎవరినైనా చూపిస్తున్నప్పుడు క్రింద ఆ నోట్ రాయాలి. మద్యం సేవించేవారిని చూస్తున్నప్పుడు కింద నోటు రాస్తున్నారు కదా, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని. మరి ఇప్పుడు ఎందుకు నోటు రాయటం లేదు? మీరు మోహపు చూపుతో చూస్తే మీ హృదయమందు వ్యభిచరించిన వారు అవుతారు, మీరు అందరూ వ్యభిచారులు అయిపోతారు, కనుక మోహపు చూపుతో చూడకండి అని చెప్పచ్చుగా. లేకపోతే అశ్లీలంగా కనిపిస్తున్నటువంటి ఆ చిత్రాలకు మాస్క్ వేయచ్చుగా. లేదు, మీరు మోహపు చూపుతో చూడడమే మాకు కావాలి అన్నట్టుగా వారు ఆ చిత్రాలను చూపిస్తున్నారు. జాగ్రత్త. అపవాది అయిన వాడు వారిని పాడు చేశాడు. అంటే వాటిని తయారు చేస్తున్నటువంటి వారిని, నటిస్తున్న వారిని పాడు చేశాడు. అలాగే ఇటు ప్రేక్షకులను కూడా పాడు చేశాడు. మొత్తంగా సమాజం అంతా పాడైపోయింది. ఎవరికైనా ఈ జ్ఞానం ఈరోజు మనకు కనిపిస్తుందా? లేదు. మరి ప్రభు ఈ మాటలు చెప్పి అన్నాళ్ళు అయిపోయింది, 2000 సంవత్సరాలు గడిచిపోయింది. బైబిల్లో పుస్తకంలో మాటలుగానే ఉండిపోయాయి. ఎవరిలో ఇవి ప్రతిఫలిస్తున్నాయి చెప్పండి? చూస్తే నేరం, మోహపు చూపుతో చూస్తే నేరం. ఒక పరీక్షలో నీకు ఇవ్వబడినటువంటి ప్రశ్నపత్రం మాత్రమే నువ్వు చూడాలి, జవాబులు నువ్వు రాసుకోవాలి. ఆ జవాబులు రాసినటువంటి పత్రాన్ని ఇచ్చేయాలి, తిరిగి వచ్చేయాలి. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కంప్యూటర్లో నువ్వు వాటిని పొందుపరచాలి, తిరిగి వచ్చేయాలి. అంతకు మించి నీవు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరిని చూడకూడదు. చూస్తే నేరం, శిక్ష విధింపబడుతుంది. అలాగే మీ ఏటీఎం పిన్ నెంబర్ ఒక 4 అంకెలు ఉంటుంది కదా, ఏటీఎం పిన్ నెంబర్. ఏటీఎం కార్డు తీసుకున్నారు, ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళారు, మీతో పాటు డబ్బులు తీసుకోవటానికి ఎవరో ఒకరు వచ్చారు. మీరు ఏటీఎం పిన్ నెంబర్ నొక్కుతుండగా చూస్తున్నారు అనుకోండి. ప్రక్కన నించుని సరిగ్గా అదే నెంబరు, ఏ నెంబరు మీరు టైప్ చేస్తున్నారు అనే దానిని తెలుసుకోవటానికి గుడ్లు అప్పగించి అలా చూస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు కొంచెం అడ్డుగా జరిగి ఆ నెంబర్ని చూడనివ్వకుండా చేస్తారు. ఎందుకని? చూస్తే తప్పు. ఎందుకంటే మీ పిన్ నెంబర్ వారికి తెలిసిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఏ నేరమైనా ఏ మోసమైనా జరగచ్చు. కనుక పిన్ నెంబర్ అనేది సీక్రెట్గా ఉంచుకోవాలని బ్యాంకులు కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకని? చూస్తే తప్పురా బిడ్డ. నీ పిన్ నెంబర్ వేరొకడు తెలుసుకుంటే చూస్తే తప్పురా బిడ్డ. అలాగే నీ పాస్వర్డ్ వేరొకడు చూడకూడదు. నీ మొబైల్ పాస్వర్డ్, నీ ఈమెయిల్ పాస్వర్డ్ వేరొకడు చూడకూడదు. నీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ వేరొకడు చూడకూడదు. చూస్తే తప్పు, చూస్తే నేరం. కనుక నీవు జాగ్రత్త పడాలి, దాచుకోవాలి. మరి ఈరోజు ఎందుకు శరీరాలను దాచుకోవటం లేదు? నటిస్తున్నవారు దాచుకోకుండా వారు అశ్లీలంగా నటిస్తున్నప్పుడు ఎందుకు వీరు చూస్తున్నారు? చూసేవారు.
చూడడం తప్పు. మోహపు చూపుతో చూడడం తప్పు. మోహపు చూపుతో ఎప్పుడైతే ఒక స్త్రీని నీవు చూస్తున్నావో అప్పుడే నీ హృదయమందు వారితో వ్యభిచరించిన వారు అవుతున్నారు. అప్పుడే వారితో హృదయమందు వ్యభిచరించిన వారు అవుతున్నారు. జాగ్రత్త, మీరందరూ వ్యభిచారుల లెక్కల్లోనికి వెళ్ళిపోతున్నారు. వ్యభిచారుల లెక్కల్లోనికి వెళ్ళిపోతున్నారు. మీరు ఏదైనా ఒక పర్సనల్ డైరీ రాసుకున్నప్పుడు ఆ డైరీ అందరూ చూస్తారా? మీరు అందరికీ ఆ డైరీని చూపించాలనుకుంటారా? డైరీ పర్సనల్గా రాసుకున్నప్పుడు మీ పర్సనల్ డైరీ మీది. చూస్తే తప్పు. సభ్యత ఉన్నవాడు ఎవడు కూడా వేరొకరు రాసుకుంటున్నటువంటి డైరీని చూడాలనుకోడు. మరి అలాంటప్పుడు వారి దేహాలను ఎందుకు చూపిస్తున్నారు? వీరెందుకు వారి దేహాలను చూడాలనుకుంటున్నారు? చిన్న చిన్న విషయాలలోనే చూస్తే తప్పు అని మనకు లోక సంబంధంగా తెలుస్తుంది కదా. ప్రభువారు వ్యభిచారం విషయంలో ఎంత మంచి సూత్రాన్ని తెలియజేశారో చూడండి. అసలు మీరు వ్యభిచారులు కాకుండా ఉండాలంటే, అక్రమ సంబంధాల జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఈరోజు ఎన్నెన్నో అక్రమ సంబంధాలు, చాలా వరకు నేరాలు, హత్యలు కూడా కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్రమ సంబంధాలకు సంబంధించినవే. ఎన్నెన్నో నేరాలు, ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే మోహపు చూపుతో చూడడం ఆగిపోవాలండి. మోహపు చూపుతో చూడడం ఆగిపోవాలండి. అది ఎప్పుడైతే ఆగిపోతుందో నేరాలలో చాలా వరకు ఆగిపోతాయి. కానీ మనుషులు ఈ జ్ఞానాన్ని స్వీకరించగలరా? ఈ మాటలను మనుషులు వారి హృదయములలోనికి స్వీకరించగలరా? ఈ మాటల ప్రకారం ప్రవర్తించే ధైర్యం ఎవరికైనా ఉందా? వారు మాత్రమే, ఎవరైతే ఈ మాటలను స్వీకరిస్తారో, ఈ మాటల ప్రకారం ప్రవర్తించాలని నిర్ణయం తీసుకుంటారో వారు మాత్రమే పరమందున్న తండ్రి సన్నిధికి చేరుకుంటారు. మిగిలిన వారు వ్యభిచారులుగానే మిగిలిపోతారు, నరకానికి జారిపోతారు. నీతిమంతుడైనటువంటి యోబును గూర్చి మనం ఆలోచించినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూసారా? ఆయన మాటలలో ఈ విషయాన్ని గూర్చి ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. నీతిమంతుడైన యోబును సాతాను అంత ఘోరంగా ఎందుకు శోధించాలనుకున్నాడో తెలుసా? నీతిమంతుడైన యోబు అంత గొప్పగా పరిశుద్ధతను, యథార్థతను కలిగి ఉన్నవాడు. అందుకే సాతాను కూడా యథార్థవంతుడైనటువంటి యోబును శోధించాలనుకున్నాడు. ఎంత గొప్పగా నువ్వు దేవుని కోసం ఆలోచిస్తావా, ఎంత గొప్పగా ఈ భూమి మీద బ్రతుకులో నువ్వు దేవుని కోసం జీవిస్తావా అని సవాల్ చేస్తూ దేవుని దగ్గర నుండి అనుమతిని తీసుకుంటూ యోబును శోధించటానికి అపవాది అయినవాడు తయారైపోయాడు. యోబును శోధించాడు. కానీ యోబు ఎంత గొప్పవాడో తెలుసా? ఈ విషయంలో ఒక మోహపు చూపుతో ఏ స్త్రీని చూడకూడదని తీర్మానించుకొని తన కన్నులతో నిబంధన చేసుకున్నవాడు యోబు. ఈ మాటలు చదివినప్పుడైనా మీ కఠిన హృదయాలు కరుగుతాయేమో చూద్దాం. ఇక మీదట ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో చూడకూడదనేటువంటి మంచి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారేమో చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్యమేమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. నేను మోహపు చూపుతో కన్యకను ఎలా చూస్తాను, ఎలా చూడగలను? యోబు గారు మాట్లాడుతున్నారు. ఈ జ్ఞానం ఈరోజు మనుషుల్లో ఉందా? ఈ జ్ఞానం ఈరోజు మనుషుల్లో ఉందా? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నారు చూడండి యోబు గారు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏ స్త్రీనైనా సరే, పరస్త్రీని నేను ఎలా చూడాలి? సోదరిగా చూడాలి, తల్లిగా చూడాలి. ఒకవేళ నేను మోహపు చూపుతో చూస్తే దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది? దేవుని ఆజ్ఞ గాలికి వదిలివేసినట్టేనా? దేవుని ఆజ్ఞ ఎవరి కొరకు వ్రాయబడింది? ఏదో పుస్తకానికి పరిమితం అవ్వటానికే దేవుని ఆజ్ఞ వ్రాయబడిందా? పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును? లేదు. ఆ ఆజ్ఞను నేను నా జీవితంలో పాటించాలి. నేను పాటించుట కొరకే దేవుడు ఆ ఆజ్ఞను వ్రాయించాడు.
కనుక నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, ఒప్పందం చేసుకున్నాను. నీవు ఏ స్త్రీని చూచినా పరస్త్రీని సహోదరిగా చూడు, తల్లిగా చూడు. అలాగే నీవు ఏ పురుషుణ్ణి చూచినా పరపురుషుణ్ణి ఒక సహోదరునిగా చూడు, ఒక తండ్రిగా చూడు. ఇలా చేసినప్పుడే మీరు దేవుని దృష్టికి నీతిమంతులు కాగలరు. దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో రాజీ పడకూడదు. దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో రాజీ పడకూడదు. సాతాను అనేక విషయాలలో మనలను మరలు కొల్పాలని, దేవుని మాటలకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధతలో ఉండే మన జీవితాన్ని కలంకపరచాలని అపవాది అయిన వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మీరు జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. ప్రభు అయిన యేసు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రభు అయిన యేసు మాటలతో మీరు జీవిస్తూ ఆ మాటలను అనుసరించువారుగా ఉండాలి. దేవుడైతే మన అడుగు జాడలన్నిటిని లెక్కిస్తున్నాడు. మనం ఆయన కనుదృష్టికి అతీతంగా ఉన్నవారమా? మనం చేసే క్రియలను ఆయన చూడడా? సమస్త క్రియలను ఆయన చూస్తున్నాడు. కనుక దేవుణ్ణి మోసగించాలనే ఆలోచన కాకుండా మనలను సత్య మార్గంలో నిలబెట్టుకోవాలనేటువంటి ప్రవర్తనతో ఉన్న తక్కువ జీవితకాలంలో పరిశుద్ధతలో జీవించటానికి ఆలోచన చేయండి. నిజంగా పరిశుద్ధతలో ఎవరైతే జీవిస్తారో వారికి ఆ మాధుర్యం అర్థమవుతుంది. ఆ మాధుర్యంలో ఎప్పుడైతే వారు ఉంటారో దానిని ఇప్పటికీ వారు విడిచిపెట్టలేరు. పరిశుద్ధత కూడా ఒక మాధుర్యం. పవిత్రమైనటువంటి జీవితం కూడా ఒక గొప్పదైనటువంటి జీవితం. దానిని అనుభవించిన వారు అందులో నుండి బయటకు రారు. ప్రభువైన యేసులో తమ జీవితములను నిలబెట్టుకున్న వారు ఆ జీవితంలో నుండి ఇక బయటకు రారు. దేవుని కొరకే బ్రతకాలనుకుంటారు. ఎందుకంటే దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు దేవునికి ఆకర్షితులు అవుతాం. ఒక అయస్కాంతానికి ఇనుము ఎలా ఆకర్షింపబడుతుందో, దేవునిలో మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కృపకు మనం పాత్రులమైనప్పుడు దేవుని చేత మనం ఆకర్షింపబడతాం. లోకం మనకు దూరంగా ఉంటుంది. లోక మాలిన్యం మనకు దూరంగా ఉంటుంది. యోబు గారి వలె చక్కని ప్రవర్తన కలిగి ఉండండి. మీ కన్నులతో మీరు నిబంధన చేసుకోండి. పరాయి స్త్రీని నేను తప్పుడు భావాలతో చూడకూడదు, మోహపు చూపుతో చూడకూడదు. అలా చూస్తే నేను వ్యభిచరించిన వాడని అవుతాను, హృదయమందు వ్యభిచరించిన వాడని అవుతాను. కనుక ఆ తప్పు ఇక నా జీవితంలో జరగకూడదని మంచి నిర్ణయం తీసుకోవాలి. కీర్తనాకారుని మాటలు చూడండి. ఇప్పుడు 119వ కీర్తన 37వ వాక్యం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా, అంటే మోహపు చూపుతో నేను ఎప్పుడైతే నా చూపులు ఉంచుకున్నానో అవి వ్యర్థమైనవి. నా బ్రతుకును అస్తవ్యస్తం చేస్తాయి, నన్ను వ్యభిచారిగా మార్చేస్తాయి, నన్ను నరహంతకునిగా మార్చేస్తాయి, నన్ను ఒక దొంగగా మార్చేస్తాయి, నన్ను ఒక అబద్ధికునిగా మార్చేస్తాయి. కనుక వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. దేవుణ్ణి కోరుకుంటున్నాడండి కీర్తనాకారుడు. అలా మీరు కోరుకుంటున్నారా? లేక ఆశపడి ఆతురపడి వ్యర్థమైన వాటిని చూడటానికి పరిగెడుతున్నారా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. అప్పుడు నేను జీవమార్గంలో బ్రతుకుతాను. ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప ప్రార్థన. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ జీవితాలలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టయితే గనుక ఆయన మాటలు కూడా మీ జీవితంలో మీరు పాటించేవారుగా ఉండాలి. ఆయన మాటలు మీలో ప్రతిఫలించాలి. క్రీస్తును ధరించుకున్న జీవితం దేవుని యొక్క ఆలోచనలకు అనుకూలంగా ఉంటుందే తప్ప దేవుని ఆలోచనలకు భిన్నంగా అయితే ఉండదుగా. కనుక వ్యర్థమైన వాటిని చూడకుండా మీ కన్నులు త్రిప్పివేయబడేటట్టుగా మీరు ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించాలి. జీవమార్గములలో నడుచుకోవటానికి, మీరు బ్రతికింపబడటానికి మీరు ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. ప్రభు సహాయం మీకు తప్పకుండా దొరుకుతుంది. కనుక లోకమందు ఉన్నటువంటి మనుషులందరి వలె కాకుండా ఇతర మనుష్యులు ఈ జ్ఞానం తెలియక, ఈ జ్ఞానాన్ని తెలిసినా
స్వీకరించలేక వారంతా నాశనం అవుతున్నప్పుడు మీరు కూడా ఆ నాశన ప్రవాహంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా దేవుని కొరకు నిలబడిన వారై, 1,000,000 మంది పోయినా మీరు మాత్రం దేవుని కొరకు నిలబడిన వారై, వ్యర్థమైన వాటిని చూడకుండా, మోహపు చూపులు కలిగి ఉండకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు వాక్యమును చూచేవారుగా, నీతిని కనుగొనేవారుగా, దేవుని కొరకు బ్రతికేవారుగా మీ కన్నులతో చక్కని నిబంధన చేసుకుని ఇక మీదట దేవుని కొరకు బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇక్కడితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమామయుడునైన మా కన్న తండ్రి, మీరు మాకు కన్నులు నిర్మించి ఇచ్చారు. నీతి సాధనములుగా వాడుటకు వీటిని మాకు అనుగ్రహించారు. తెలియని దశలో, అవివేక దశలో, జ్ఞానమును గ్రహించని పరిస్థితులలో మేము చేసిన తప్పులు మీరు మన్నించి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణను మాకు అనుగ్రహించండి. నాయన, ప్రభువులో ఉన్న రక్షణను పొందిన తరువాత మా కన్నులతో మేము నిబంధన చేసుకున్న వారమై ఏ స్త్రీని, ఏ పురుషుని మోహపు చూపులతో చూడకుండా మా కన్నులు కేవలము నీతియందు, యథార్థతయందు ప్రతిష్ఠింపబడటానికి మీ సహాయమును మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. వ్యర్థమైన వాటిని చూడకుండా మా చూపులను త్రిప్పండి. నాయనా, కేవలము మీ వాక్యములను మాత్రమే మేము చూడగలుగుటకు, సత్యమును గ్రహించి ఆ మార్గములో ప్రయాణించగలుగుటకు సహాయమును అనుగ్రహించండి. ప్రభు మాటలలో ఉన్న ఆంతర్యమును మాకు విశదీకరించినందుకు, జ్ఞానమును అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ, తండ్రి, ఈ మాటలను కేవలము వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా ఈ మాటల ప్రకారం ప్రవర్తించువారుగా ఉండి మీ చిత్తాన్ని నెరవేర్చగలుగుటకు నాతో పాటు మీ బిడ్డలందరికీ సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.